Good evening, friends. Today we are going to discuss about some important questions on first unit. Actually, from with last class, we have completed first unit casting process. ఓకే సో ఓవరాల్గా ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి అవి చూద్దాం. వాట్ క్వశ్చన్స్ ది లాస్ట్ ఇన్ ఎగ్జామినేషన్. Okay, first question is, why is casting preferred over other manufacturing process? See, the first question is, why is casting preferred over other manufacturing process? అంటే జనరల్గా మీకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఇండక్షన్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రైమరీ అండ్ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ఇన్ ప్రైమరీ, casting is a primary manufacturing process. Secondary means some missions, injection molding, blow molding, that process are undergo to secondary mission, secondary manufacturing process. So casting is the most direct method to convert raw material into finished part. అంటే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూడండి, manufacturing process. Manufacturing means production, or to manufacture or to produce some components, like we can take some raw material and will convert from raw material into finished product. ఇప్పుడు సపోజ్ డైరెక్ట్ ఈ పెన్ ఉంది, పెన్ డైరెక్ట్గా మనకు మిషన్లోంచి అని రాదు. ఓకేనా, ఫస్ట్ ఈ పెన్నుకి సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, వాటిని తర్వాత ఫినిషింగ్ చేయాలి, ఫినిషింగ్ చేసిన దాన్ని మిషనింగ్ చేయాలి. సో ఇట్లా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. బట్ కాస్టింగ్లో ఒకటే స్టెప్, టు కన్వర్ట్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్ డైరెక్ట్గా. సపోజ్ నీకు పెన్ కాదు, సపోజ్ ఒక 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 షేప్ ఆఫ్ మెటల్ ఏదో ఒక ఎదర్ డస్టర్ కానీ ఎదర్ ప్లాస్టిక్ పార్ట్ ఆర్ ఐరన్ పార్ట్ ఏదైనా కావాలనుకోండి మీకు, ఒకటే సాలిడ్ పార్ట్ కానీ. సో అది డైరెక్ట్గా అంటే కాస్టింగ్ అంటే కాస్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ ద మోల్టన్ మెటల్ టు పోర్ ద మోల్టన్ మెటల్ ఇంటూ ఏ మోల్డ్ క్యావిటీ అంటిల్ సాలిడిఫికేషన్. ఓకే, అది కాస్టింగ్. సో అంటే ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏంటి, ఫస్ట్ రా మెటీరియల్ తీసుకోవాలి. అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆ రా మెటీరియల్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి, కట్ చేసిన దాన్ని మిషనింగ్ చేయాలి. ఇలా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ తర్వాత మిషనింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆ తర్వాత అసెంబుల్, టెస్టింగ్ ఇలా ఉంటాయి. కానీ ఈ కాస్టింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్లీ టు కన్వర్ట్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ పార్ట్. సో ఇట్ టేక్స్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ మోల్డెడ్ మెటల్ టు కన్ఫర్మ్ ద షేప్ ఆఫ్ మోల్డ్ ఇంటూ విచ్ ఇట్ ఈస్ పోర్డ్. సో ఇది ఒక అడ్వాంటేజ్, డైరెక్ట్గా మోల్డెడ్ మెటల్ పోర్ చేస్తాం కాబట్టి. సో కాస్టింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డ్యూ టు వర్సటాలిటీ ఇన్ పార్ట్ సైజ్ అండ్ షేప్. సో పార్ట్ సైజ్ కానీ షేప్తో కానీ సంబంధం లేదు కాస్టింగ్లో. నీకు ఎంత సైజు కావాలన్నా అంత ప్యాటర్న్ మేకింగ్ చేస్తాం, అలాగే అంత మౌల్డ్ తయారు చేసుకుంటాం. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. అలాగే మెటల్ కాస్టింగ్ కెన్ బి అడాప్టెడ్ ఫర్ జాబ్ యాజ్ వెల్ యాజ్ మాస్ ప్రొడక్షన్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. జాబ్ ప్రొడక్షన్ అని, మాస్ ప్రొడక్షన్ అని, బ్యాచ్ ప్రొడక్షన్ అని. అంటే సపోజ్ ఒకటే కంపెనీ, సపోజ్ ఒక చెప్పుల షాప్ ఉందనుకోండి, ఒక సైజు, ఒక 8 నెంబర్ సైజులోనే ఒక 1000 శాంపిల్స్ కావాలనుకోండి, దాన్ని మనం బ్యాచ్ టైప్ అంటాం. అట్లా ఆ తర్వాత మనం మారుస్తూ ఉండాలి. అట్లా ఒక మాస్ కానీ బల్క్ కానీ, ఇట్లా బల్క్లో చేస్తే మాస్ ప్రొడక్షన్, అట్లా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై ఈజ్ కాస్టింగ్ ప్రిఫర్ ఫర్ ఓవర్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్? ఎందుకంటే మెయిన్ దీనికి ఆన్సర్ ఏంటంటే, అసలు ఎందుకు వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంటే ఇది ఎందుకు మనం ప్రిఫర్ చేయాలంటే, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెథడ్ టు కన్వర్ట్. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెథడ్ to convert it is a direct method to convert raw material into finished product. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇది, డైరెక్ట్గా మనం రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆ తర్వాత దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ machining and there is no need of quality control, there is no need of checking for inspection. Okay, so this is the best advantage. That's why we should prefer casting over other manufacturing process. Next question. So the first question, next question is,
వాట్ ఈజ్ మాస్టర్ ప్యాటర్న్ యూజ్డ్ ఇన్ ఫౌండరీ? వాట్ ఈజ్ మాస్టర్ ప్యాటర్న్ యూజ్డ్ ఇన్ ఫౌండరీ? అంటే జనరల్గా మాస్టర్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఫౌండరీ అంటే మన కాస్టింగ్ దాన్ని ఫౌండరీ అంటాం. ఫౌండరీలో యూజ్ చేసే ఫౌండరీ అంటే ఇది ఒక సపోజ్ వర్క్షాప్ అనుకోండి, వర్క్షాప్ ప్రాక్టీస్ అని మనకు సపరేట్ ల్యాబ్ ఉంటుంది. అట్లనే ఫౌండరీ కూడా ఒక సపరేట్ ల్యాబ్ ఉంటుంది. అందులో ఈ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ కోప్ కావచ్చు, డ్రాగ్ కావచ్చు, మనం యూజ్ చేసే మౌల్డ్ బోర్డ్ కావచ్చు, ఇవన్నీ అంటే. సో ఇందులో మాస్టర్ ప్యాటర్న్ అంటే ఏంటంటే చూడండి, ఏ వుడెన్ ప్యాటర్న్ యూజ్డ్ టు మేక్ మెటల్ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ మాస్టర్ ప్యాటర్న్. అంటే చూడండి, ఒక వుడెన్ ప్యాటర్న్ used to make metal pattern. అంటే ఒక వుడెన్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం మెటల్ ప్యాటర్న్ని తయారు చేసాం అనుకోండి, దాన్ని మాస్టర్ ప్యాటర్న్ అంటాం. సో ఓకే, ఇది నెక్స్ట్. వాట్ ఈస్ కోర్ అండ్ వాట్ ఈస్ కోర్ ప్రింట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కోర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కోర్ అండ్ కోర్ ప్రింట్? కోర్ అంటే ఏం లేదు, స్టాండ్ ఫ్రమ్ డిజైన్ టు ప్రొడ్యూస్ ఎ రిసెస్ ఆర్ హాలో సెక్షన్ ఇన్ ఏ కాస్టింగ్ ఈజ్ కాల్డ్ కోర్. సింపుల్గా మనం కోర్ అంటే ఏం చేస్తామంటే, హాలో సెక్షన్ ఇన్ ఏ కాస్టింగ్ ఈజ్ కాల్డ్ కోర్. ఓకే, యూ కెన్ సే హాలో సెక్షన్ ఇన్ ఏ కాస్టింగ్ ఈజ్ కాల్డ్ కోర్. అంటే మనం కాస్టింగ్లో అంటే మోల్టన్ మెటల్ ప్రొడ్యూస్ చేశాక కూడా అందులో హాలో సెక్షన్ టైప్లో ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు పైప్ ఉంది, సాలిడ్ పైప్స్ ఉంటాయి, అలాగే హాలో పైప్స్ కూడా ఉంటాయి. అట్లా హాలో సెక్షన్లో ఉన్నదాన్ని కోర్ అంటాం. అలాగే కోర్ ప్రింట్ అంటే ఏంటి? ప్రొజెక్షన్ అనే ప్యాటర్న్ విచ్ ఫార్మ్స్ ఎ సీట్ ఇన్ ద మౌల్డ్ ఫర్ ఎ కోర్. ప్రొజెక్షన్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ కోర్ ప్రింట్ అంటాం. సింపుల్ యూ కెన్ సే ప్రొజెక్షన్ ఆఫ్ ప్యాటర్న్. సో ప్రొజెక్షన్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ కోర్ ప్రింట్. అంటే మోల్డింగ్ మొత్తాన్ని మనం ఆ కోర్లో కూర్చోబెట్టడానికి యూజ్ చేసేది కోర్ ప్రింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ pouring time in casting is too high or too low? అంటే ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ pouring time in casting is too high or too low? అంటే అసలు కాస్టింగ్ అంటే ఏంటి? టు pouring ఏ మోల్టన్ మెటల్ ఇంటూ ద మోల్డ్ క్యావిటీ. ఒక మోల్టన్ మెటల్ మనం పోర్ చేస్తాం అంటే పోస్తుంది దాంట్లో, అది ఒకవేళ తక్కువ టైంలో అంటే పోరింగ్ టైం అనేది మరీ స్పీడ్గా పోసినా మనకి డిసడ్వాంటేజ్ ఎలా ఉంది అంటే, స్పీడ్గా పోయకూడదు, అట్లనే టూ లేట్గా పోయకూడదు. ఏంటి అట్లా ఏం జరుగుతుంది? అదే ఒక బాగా స్పీడ్గా పోర్ చేసాం అనుకోండి ఆ మెటల్ని, మోల్టన్ మెటల్ని, ఏం జరుగుతుంది? అలాగే స్లోగా పోర్ చేసాం అనుకోండి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ పోరింగ్ టైమ్ ఈజ్ టూ హై ద మోల్టన్ మెటల్ మేబీ బిగిన్ టు సాలిడిఫై. అంటే ఇప్పుడు సపోజు ఈ ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, పోరింగ్ టైం ఎక్కువ ఉందనుకోండి, మోల్టన్ మెటల్ ఏమవుద్ది? జనరల్గా మోల్టన్ మెటల్ అంటే ఏంటి? కరిగి ఉన్నదాన్ని, లిక్విడ్ని మోల్టన్ మెటల్ ఉంటుంది. అది కంపల్సరీ ఏమవుద్ది? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాలిడిఫై అవుతుంది. ఓకేనా? అదే బాగా తక్కువ టైం ఉందనుకోండి, ఆ మోల్టన్ మెటల్ ఏమవుతుంది? అందరూ లో పోరింగ్ టైం కాజ్ ఆఫ్ ఎరోషన్ ఆఫ్ మోల్డ్ సర్ఫేస్. ఏమవుతుంది? ఎరోషన్ ఆఫ్ మోల్డ్ సర్ఫేస్. అంటే మనం స్పీడ్గా పోర్ చేయకూడదు, అలాగని స్లోగా పోర్ చేయకూడదు. కరెక్ట్గా మనం మోల్టన్ మెటల్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది ఫౌండర్ అనేవాడు కంపల్సరీ అది ఎక్స్పీరియన్స్ వాడు, స్కిల్డ్ వర్కర్ మాత్రం చేస్తారు. అది మనం ఎక్కువసేపు టైం తీసుకుంటే సాలిడిఫై అవుద్ది. అదే తక్కువ టైం తీసుకున్నాం అనుకో, తక్కువ టైంలో ఊరికని ఇట్లా పోసేసి వచ్చామనుకోండి, ఆ మౌల్డ్ సర్ఫేస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న సర్ఫేస్ ఉంటుందిగా బిఫోర్ గోయింగ్ టు మేక్ ఏ ప్యాటర్న్, ఆ మౌల్డ్ సర్ఫేస్ అంతా దెబ్బతినిపోద్ది. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్
are the different stages of shrinkage of a casting. Shrinkage of a casting. అంటే కాస్టింగ్ మన శ్రింకేజ్ అలవెన్సెస్, అలాగే డ్రాఫ్ట్ అలవెన్సెస్, ఓకేనా, అలాగే ఈ కొన్ని టైప్స్ ఆఫ్ అలవెన్సెస్, ప్యాటర్న్ అలవెన్సెస్ చదువుకున్నాం కదా ఒక క్లాస్లో, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాటికి. సో శ్రింకేజ్ అందులో స్టెప్స్ ఏమి ఉంటాయంటే లిక్విడ్ శ్రింకేజ్, అలాగే సాలిడిఫికేషన్ శ్రింకేజ్, అలాగే సాలిడ్ శ్రింకేజ్ ఇట్లా ఉంటాయి. సో జనరల్గా ఇందులో ద శ్రింకేజ్ ఇన్ ఫస్ట్ టూ స్టేజెస్. అంటే ఫస్ట్ ఏంటంటే లిక్విడ్ అనేది ష్రింక్ అవుతుంది, లిక్విడ్ శ్రింకేజ్ అంటాం. సో ఇందులో ఏంటంటే మన సాలిడిఫికేషన్ జరిగేటప్పుడు లిక్విడ్ నుంచి సాలిడ్కి మారుతుంది కదా, లిక్విడ్ స్టేట్ నుంచి మోల్డెడ్ మెటల్ సాలిడ్ స్టేట్గా మారినప్పుడు ఈ లిక్విడ్ శ్రింకేజ్ జరుగుతుంది. అలాగే సాలిడిఫికేషన్ శ్రింకేజ్ అంటే ఫేజ్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. చూడండి, లిక్విడ్ శ్రింకేజ్ తర్వాత సాలిడిఫికేషన్ శ్రింకేజ్. అంటే ఇక్కడేమో కూలింగ్ ఉండడం వల్ల ఈ లిక్విడ్ శ్రింకేజ్ జరుగుతుంది. ఇక్కడ సాలిడిఫికేషన్ శ్రింకేజ్ అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లిక్విడ్ ఫేస్ ఇంటూ సాలిడ్ ఫేస్. సో ఈ ఫేజ్ చేంజ్ అయ్యేటప్పుడు అప్పుడు జరిగేదాన్ని సాలిడిఫికేషన్ శ్రింకేజ్ అంటారు. అలాగే సాలిడ్ శ్రింకేజ్ నెక్స్ట్, ఇది ఫస్ట్, సెకండ్, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సాలిడ్ శ్రింకేజ్. సాలిడ్ శ్రింకేజ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మోల్డెడ్ మెటల్ సాలిడిఫికేషన్ అయిపోయాక మనకు ఉండే పార్ట్ సాలిడ్ పార్ట్ కదా, ఆ సాలిడ్ పార్ట్, సో అది ద సాలిడిఫైడ్ మెటల్ ఇంటూ రూమ్ టెంపరేచర్. ఓకే, కూలింగ్ ఆఫ్ సాలిడిఫైడ్ మెటల్ ఇంటూ రూమ్ టెంపరేచర్. ఓకే, ఇట్లా అంటే ఇప్పుడు ఇందులో స్టెప్స్ ఏమున్నాయి, లిక్విడ్ శ్రింకేజ్, అలాగే సాలిడిఫికేషన్ శ్రింకేజ్, అలాగే సాలిడ్ శ్రింకేజ్. సో లిక్విడ్ శ్రింకేజ్ అంటే జనరల్గా కూలింగ్ వల్ల, మోల్టన్ మెటల్ కంపల్సరీ కూలింగ్ ఫర్నెస్లో ఉన్నంతసేపు ఓకే, మోల్టన్ లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. కంపల్సరీ లిక్విడ్ నుంచి మనం ఒక్కసారి మనం అట్మాస్ఫియర్ టెంపరేచర్లో తీసుకొస్తే రెడీ టు కూల్ అనమాట. సో అప్పుడు జరిగే శ్రింకేజ్ లిక్విడ్ శ్రింకేజ్ అంటాం. అలాగే సాలిడిఫికేషన్ శ్రింకేజ్ అంటే ఏంటంటే లిక్విడ్ ఫేస్ ఇంటూ సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్ నుంచి సాలిడ్ ఫేస్కి మారితే సాలిడిఫికేషన్ శ్రింకేజ్. అలాగే సాలిడ్ శ్రింకేజ్ ఏంటంటే ఆల్రెడీ సాలిడ్లో లిక్విడ్ ఫేజ్ నుంచి సాలిడ్ ఫేజ్కి చేంజ్ అయ్యాక సాలిడ్ ఫేజ్ నుంచి మనం రూమ్ టెంపరేచర్ దగ్గర కొంచెం కూల్ చేస్తాం. అలా కూల్ చేసేటప్పుడు జరిగే శ్రింకేజ్ని సాలిడ్ శ్రింకేజ్ అంటాం. అంటే ఒక శ్రింకేజ్ అలవెన్సెస్లోనే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. వాడు అడుగుతారు కంపల్సరీ పార్ట్ ఏలో మీకు అడుగుతారు ఈ క్వశ్చన్స్. ఓకేనా, ఓకే, దీస్ ఆర్ ద ఇంకా నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ జనరల్ యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ మేకింగ్. సో అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ ఈజ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ మేకింగ్. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం, రీసెంట్ క్లాస్లో. జనరల్గా ఏం వాడతాం, వుడ్ కామన్గా వాడతాం, వుడ్, ప్లాస్టిక్ యూజ్ చేస్తాం, అలాగే స్టీలు, ఓకేనా, క్యాస్ట్ ఐరన్. సో మెటల్ అంటే మెటల్ ప్యాటర్న్స్, నాన్ మెటల్ ప్యాటర్న్స్, మెటల్, నాన్ మెటల్స్. అంటే ఇప్పుడు సపోజ్ వుడ్ ఈజ్ ఏ నాన్ మెటల్ అట్లా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వాటి యొక్క డైమెన్షనల్ స్టెబిలిటీని బట్టి, వాటి యొక్క డైమెన్షనల్ ఎక్వైరేషన్ బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ వుడ్, ప్లాస్టిక్, స్టీల్, గ్యాస్ ఐరన్ డిఫరెంట్. స్టీల్ అనుకోండి, దీని యొక్క శ్రింకేజ్ అలవెన్స్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు వుడ్. అలాగే ప్లాస్టిక్స్ అనుకోండి, కంపేర్ టు క్యాస్ట్ ఐరన్ దాని యొక్క శ్రింకేజ్ అలవెన్సెస్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ questions for on first unit. So from Monday onwards we are going to start second unit. Okay, thank you.